డే 2 ఇన్ మైసూరు. ఈరోజు మేము మైసూర్ జూ ప్యాలెస్, చాముండి హిల్స్ చూడడానికి వెళ్తున్నాము. ఇది మేము నైట్ స్టే చేసిన హోటల్. ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి చాముండి హిల్స్కి స్టార్ట్ అయ్యాము. మేమున్న రూమ్ దగ్గర నుంచి కొంచెం అన్నీ ఇంచుమించు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకా వే అంతా చాలా బాగుంది. మనం పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా ఉంది. పైన టెంపుల్కి ఎంటర్ అయ్యే దగ్గర ఈ షాప్స్ అన్నీ ఉన్నాయి. జనరల్గా అన్ని టెంపుల్స్ దగ్గర ఉన్నట్టే. ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళగానే టెంపుల్ చుట్టూ తిరిగి వచ్చాము. ఇంకా లాంగ్ వీకెండ్ వల్ల అనుకుంటా చాలామంది జనాలు ఉన్నారు. అసలు ఎంత లైన్ ఉందంటే టెంపుల్ లోపల కెమెరాస్ ఫొటోస్ ఎక్కడ అలో లేదు అక్కడ. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. చాముండేశ్వరి టెంపుల్ పక్కనే మహాబలేశ్వర్ టెంపుల్ కూడా ఉంది. కూడా చాలా బాగుంది. ఒక గుహలా ఉంది. ఇంకా మేము అక్కడి నుంచి బయటకు వచ్చేసి ఈ షాప్స్లో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అది గుర్తుగా ఉంటుంది కదా అని కొనుక్కున్నాము. ఇంకా టెంపుల్ నుంచి మైసూర్ జూ ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాము. దారిలో ఫుడ్ తినేసి వెళ్దామని ఈ రెస్టారెంట్ దగ్గర ఆగాము. దీని అంబియన్స్ చాలా బాగుంది. ఈ రెస్టారెంట్లో ఫుడ్ కొంచెం కర్ణాటక స్టైల్లోనే ఉంది. మిగతా ఎక్కడైనా నార్మల్గానే ఉంది. జనరల్గా టూరిస్టులు వచ్చే దగ్గర కొంచెం కోకోనట్ ఆయిల్ అలాంటివి ఏం వాడరు. కానీ ఇక్కడ కొంచెం ఆ టేస్ట్ తెలిసింది మాకు. మైసూర్ జూకి వచ్చేసాము. ఇక్కడ ఈ గేట్లో నుంచి ఎంట్రీ లేదు. దీనికి ఆపోజిట్లో అండర్ పాస్ ఉంది. దీనిలో నుంచి జూలోకి వెళ్తున్నాము. నేను ఎప్పుడు హైదరాబాద్లో కూడా జూకి వెళ్దామంటే ఏముంటుందిలే అనుకునేదాన్ని. కానీ ఫస్ట్ టైం నేను అంత ఎగ్జైటింగ్గా మైసూర్ జూ బాగుంటుందని వెళ్ళాము. ఈ వైట్ టైగర్ నాకు చాలా నచ్చింది. మేము అవి పెట్టకూడదు ఫుడ్, కానీ ఆకులు తెంపి ఇస్తుంటే అవి వచ్చాయి. కొంచెం డిఫరెంట్గా ఉన్న వాటిలో మాత్రం వీడియో తీసి పెట్టాను. కానీ అన్ని యానిమల్స్ని ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో పెట్టాను చూడండి. ఇక్కడ అన్నీ బక్క చిక్కిపోయి ఉన్నాయి. పాపం ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు అనుకుంటా. నాకు జూకి వెళ్ళిన తర్వాత ఏమనిపించిందంటే యానిమల్స్ అన్నిటిని అట్లా ఒక ప్లేస్లో బంధించి ఉంచడం కంటే ప్రపంచంలో వాటిని వదిలేయడమే బెటర్ అనిపించింది. అక్కడ ఉన్న వాటిని చూస్తుంటే. అఫ్కోర్స్ దేనికి ఉండే ప్రోస్ అండ్ కాన్స్ దానికి ఉంటాయి. కాకపోతే ఏమో సఫారీ చేస్తే వాటి ప్రపంచంలోకి మనం వెళ్ళినట్టు ఉంటుంది కదా. ఇక్కడ అన్నిటిని ఏదో మనం డిస్ప్లేలో చూడడం కోసం ఇట్లా తీసుకొచ్చి పెట్టినట్టు, పాపం వాటిని ఏదో రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టే అనిపించింది. ఇంకా అక్కడ నుంచి ప్యాలెస్కి వచ్చేసాము. ప్యాలెస్కి మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. మార్నింగ్ చాముండేశ్వరి టెంపుల్ దగ్గర లేట్ అవడం వల్ల. ఈ స్టార్ ఫ్రూట్ మీరు ఎవరైనా తిన్నారా? తింటే మీకు నచ్చిందో లేదో చెప్పండి. నేను తప్ప ఎవరు తినలేదు ఇది. ఇక్కడ స్క్రోలింగ్ కనిపిస్తుంది కదా మీకు, లైట్ షో ఉందని ఉంది. కానీ ఆ రోజు లైట్ షో లేదంట, ఓన్లీ సండేనే ఉంటుందని చెప్పారు. కానీ ఎవ్రీడే 7కి ఉందని అయితే బయట రాసుంది. ఏమో మరి. ఇంకా వచ్చేసాం లోపలికి. కానీ అసలు మైసూర్ ప్యాలెస్ అయితే ఎంత బాగుందో. వీడియోలో చూడడానికి అంతలా ఏం కనిపించట్లేదు, కానీ డైరెక్ట్గా చూడాల్సిందే. అసలు ఆ సన్ ఆ టైంలో అయితే ఎంత బాగుందో. ఇంకా మేము అక్కడ ఫొటోస్ దిగి పరిగెట్టడం మొదలుపెట్టాము. ఇక్కడ లోపల ఆ రోజు మిస్ అయిపోతామేమో అనుకున్నాం. మాకు తెలియదు వెళ్ళే వరకు అది క్లోజ్ అయిపోతుందని. వెళ్ళిన తర్వాత మేమే లాస్ట్. పోలీసులు పరిగెట్టండి అన్నారు. ఇంకా అందరం ఫాస్ట్గా పరిగెట్టి మైసూర్ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోయాము. మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసే వాళ్ళు ఒకసారి టైమింగ్స్ చూసుకోండి. ఈవినింగ్ 5:30కే ప్యాలెస్ లోపలికి ఎంట్రీ క్లోజ్ అంట. నేను ఇక్కడ అదే చెప్తున్నాను, కానీ చుట్టుపక్కల నాయిస్ ఉందని వాయిస్ మ్యూట్ చేశాను. మాకు ఇక్కడ కొంచెం డిసప్పాయింట్మెంట్ ఏంటంటే లైట్ షో లేదు ఆ రోజు. లైట్ షో ఉంటే ఇంకా బాగుండేది. అసలు ఈ ప్లేస్ అయితే అదిరిపోయింది. ఫొటోస్కి ఎంత బాగుంటుందో.
ఇది మొత్తం గోల్డ్తో చేసిందే, దసరా టైంలో బయటకు తీస్తారంట. ఈ చైర్స్ అన్నీ కూడా వెండితో చేసిన చైర్స్. ఇదేదో దర్బార్లో ఉంది, మేబీ అప్పట్లో ఇక్కడే మీటింగ్స్ అన్నీ జరిగాయి అనుకుంటాం. మనకు అంత ఐడియా లేదు, అక్కడ ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేరు, మేమే లాస్ట్ వెళ్ళాం కాబట్టి. ఇంకా ఇది ఇక్కడ నుంచి బయట వ్యూ అంతా కనిపిస్తుంది. అసలు పైన సీలింగ్స్ చూసారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్. అసలు అలా ఎలా వేసారు, చూడ్డానికైతే ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మాకు చాలా బాగా నచ్చింది. నేను చాలాసేపు అక్కడే నించుని ఉన్నాను కూడా. అసలు అంత డీటెయిలింగ్గా వర్క్ అదంతా అసలు అమేజింగ్. ఇంక ఇక్కడ నుంచి మొత్తం డాన్సెస్, అప్పుడు ఏమన్నా కల్చరల్ యాక్టివిటీస్ జరిగితే రాజులు ఇక్కడ కూర్చొని అటువైపు చూసేవాళ్ళేమో. ప్యాలెస్ నుంచి ఇంకా మైసూర్ పాక్ తీసుకోవడం కోసం గురు స్వీట్ మార్ట్కి వచ్చాము. ఇది చాలా ఫేమస్, చాలా సంవత్సరాల నుంచి ఉన్నదంట. ఇదే ఒరిజినల్ స్వీట్ షాప్ అన్నారు. ఇంక ఇక్కడికి వచ్చి మైసూర్ పాక్ తీసుకున్నాము. నార్మల్ మైసూర్ పాక్ ఉంది, కొంచెం కోవా టైప్లో ఉంటుంది కదా, ఆ మైసూర్ పాక్ కూడా ఉంది. నాకు అది నచ్చింది బాగా. ఇంటికి తీసుకెళ్దాం అనుకున్నాం కానీ మాకు ట్రిప్లోనే మొత్తం తినేసాము. ఇంకా ఆ రోజు నైట్ మేము అక్కడి నుంచి కూర్గ్ వచ్చేసాము. ఇది నేను మీకు ఫస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, కూర్గ్లో మేము డిసప్పాయింట్ అయ్యాం రూమ్ అని. అది ఇదే. హాల్ అంతా బాగానే ఉంది కానీ అదొక రకమైన పాత స్మెల్లా వచ్చింది ఇల్లంతా, ఈ దుప్పట్లు కానీ. ఇది అంత సాటిస్ఫైడ్ కాదు. మా ట్రిప్ మొత్తంలో స్టేకి ఉన్న డిసప్పాయింట్మెంట్ మాత్రం ఈ కూర్గ్ ఒకటే. మిగతా అన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి. ఇది కూడా మరీ అంత బాగోకుండా ఏం లేదు, కానీ కంపారిటివ్లీ మిగతా స్టేస్తో కంపేర్ చేస్తే కొంచెం డిసప్పాయింటెడ్ అంతే. ఇంకా అక్కడ తీసుకున్న ఫొటోస్ పెట్టాను. ఇంకా నెక్స్ట్ కూర్గ్ వీడియో, ఆ తర్వాత ఊటీ వీడియో వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.